నెక్స్ట్ కథ చెప్పుకుందామా? ఆర్ యు రెడీ? కనిపిస్తుందా నా స్క్రీన్? చూడండి, కోపం వస్తే ఏంటో ఒక కథ మాట ఇది. నేను ఫస్ట్ కథ చదువుతాను, తర్వాత నేను స్క్రీన్ ఆపేసి స్టాప్ చేసి షేరింగ్ ఆపేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోవిందగిరి అనే గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ చాలా కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణలు చెప్పేవాడు తండ్రికి. రమేష్ రోజు ఇలా గొడవలు పడుతుండటంతో రంగయ్యకి అతన్ని ఎలాగైనా సరే గట్టిగా మందలించాలి అనుకున్నాడు. మందలించాడు కూడా. రమేష్ నీ కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపు ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు నుంచి మేకు కొట్టడం మొదలు పెట్టాడు. కోపం వచ్చినప్పుడల్లా రాను రాను ఆ మేకులతో తలుపంతా అందహీనంగా కనిపించసాగింది. ఒక రోజు రంగయ్య రమేష్ కది చూపించి, ఈ మేకులతో తలుపు చూడడానికి చాలా అసహ్యంగా ఉంది కదూ, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నేను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటానన్నాడు. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకు తీస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలు పెట్టాడు. అతని మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన మేకు మేరకు చిన్న చిల్లు మిగిలింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నీ తీసేసరికి వాటికి తాలూకు రంధ్రాలు మాత్రం తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ బుధం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళ పైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసుల్లో నువ్వు ఒక మేకును దించినట్లే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసుపై ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లో నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. ఈ కథ ఎవరికి అర్థమైంది? వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా లేదా? నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు అర్థమైనా అర్థం కాకపోయినా చెప్తాను. అందరు కెమెరాలు ఆన్ చేసుకోవాలి. కెమెరాల్లో దాక్కుంటే ఎవరు అటెండ్ అవుతున్నారు, ఎవరు వింటున్నారు నాకు ఎలా తెలుస్తుంది? 1, 2, 3 కెమెరాలు ఆన్ చేసుకోలేదు. వైష్ణవి రెడ్డి గారు అనే పేరుతో కెమెరా ఆన్ చేసుకోలేదు. మాస్టర్ కెమెరా ఆన్ చేసుకోలేదు. అర్జున్ కెమెరా ఆన్ చేసుకోలేదు. కదా అర్థమైందా? నేను ఇప్పుడు చెప్తాను. రంగయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రైతు. అతనికి రమేష్ అనే ఒక 10th క్లాస్ చదువుకునే కుర్రాడు ఉన్నాడు. మీలాంటి వాడే, మీకంటే కొంచెం పెద్దవాడు. అతను ఎప్పుడూ కోపడిపోతూ ఉండేవాడు అన్నమాట. ప్రతిదానికి చెట్పట్లాడిపోతూ ఉండేవాడు. వాళ్ళ నాన్నకి చూసి 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 విసుగొచ్చేసింది. ఏమొచ్చింది? అబ్బాయి ఏంటి నా కొడుకు అస్తమాటు కోపడతాడు, ప్రతిదానికి కోపడిపోతాడు, ఏ విషయం చెప్పినా సరే తప్పే, ఒక్క నిమిషం అని చెప్పి మాట్లాడద్దు. ప్రతిదానికి నా కొడుకు కోపడిపోతాడు, వీడికి ఎలా అయినా వీడిని మార్చాలి అనుకున్నాడు అనమాట. ఏం చెప్పాడు? తండ్రి ఒక సలహా ఇచ్చాడు. అరే నాన్న, నీకు ఎప్పుడైనా సరే కోపం వస్తే నువ్వేం చేస్తావంటే, మన పెరడు ఉంది కదా, పెరడు అంటే తెలుసా మీకు? పెరడు అంటే ఏంటి? వీధి గుమ్మము, అలాగే పెరడు గుమ్మ, దొడ్డు గుమ్మ ఉంటుంది కదా, బయటికి వెళ్ళడానికి మొక్కలు అవి ఉంటాయి. నుయ్య, పూర్వకాలం ఇళ్లలో నుయ్య మొక్కలు ఇవన్నీ ఉండేవన్నమాట. పెరడు అంటే అది చెక్కతో ఉంటాయి కదా. దానికి ఒక మేకు కొట్టమన్నాడు. మేకు తెలుసు కదా, మేకు కొట్టమని చెప్పాడు. నీ కోపం వచ్చినప్పుడల్లా దీని మీద ఒక మేకు కొట్టు అని చెప్పాడు. కొన్నాళ్ళకి తలుపు నిండా మేకులు ఉన్నాయి. అంటే అన్ని సార్లు కోపడ్డాడు అనమాట. రోజుకి 2 సార్లు 3 సార్లు కోపడ్డేవాడు. కోపం వచ్చినప్పుడల్లా మేకు తీసుకుని సుత్తి పెట్టి తలుపు కొట్టేవాడు, చెక్క తలుపుకి. కొన్నాళ్ళు తండ్రి కొడుకుని తీసుకొచ్చి, చూరురే ఎన్ని మేకులు ఉన్నాయి తలుపు నిండా, నువ్వు నీకు ఎక్కువ కోపం వచ్చేసింది, ఇంత కోపడకూడదు, ఈ మేకులు చూడు, తలుపు ఎంత అందవికారంగా తయారైందో చూడు, మేకులు ఉండడం వల్ల
తలుపు ఎంత బాగుంటుంది, తలుపు చక్కగా రంగేసి దాని మీద డిజైన్ వేస్తే బాగుంటుంది కదా, అవునా కదా? తలుపు మీద ఒక వినాయకుడి బొమ్మ, ఒక లేకపోతే నగిషిలో, నెమళ్ళలో, పిచ్చుకలో వేస్తే తలుపు నీట్ గా అందంగా ఉంటుంది. చుట్టూ మేకలు కొడితే అందంగా ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు తండ్రి చెప్పాడు, చూడు ఎంత అందవికారంగా ఉందో ఈ తలుపు, నువ్వు ఎప్పుడు కోపడినా సరే ఇలా కొట్టడం వల్ల అందవికారంగా తయారైంది, నీ కోపం కూడా అలాగే ఉంది. కోపం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? ప్రశాంతంగా ఉంటాడా? స్మైల్ తో ఉంటాడా? ఎలా ఉంటుంది మొహం? చాలా అసహ్యంగా, చూడడానికి చికాగ్గా, మనకే చికాగ్గా ఉంటుంది. ఈసారి కోపం వచ్చినప్పుడు ఫోటో తీయించుకోండి ఎవరి చేతన. కాబట్టి ఏంటి, కోపం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మొహం? చిట్లించుకుని విసుగ్గా, కోపంగా, చికాగ్గా ఉంటుంది కదా. మన మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండదు ఆ టైంలో. మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో, ఏమంటున్నామో, ఏం విసురుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో మన మీద మనకి కంట్రోల్ ఉండదు కోపం వచ్చినప్పుడు. ఉంటుందా? తర్వాత కోపం తగ్గిపోయిన నేనే ఇలా ప్రవర్తించింది, నేను ఎంత పొరపాటు చేశాను, ఇలా మాట్లాడకూడదు కదా, అమ్మని ఇలా మాట్లాడకూడదు కదా, చెల్లిని ఇలా మాట్లాడకూడదు కదా, అక్కని అనిపిస్తుందా? అవునా? అనిపిస్తుందా? అనిపించదా? ఇవన్నీ ఎలా అనమాట, ఇవన్నీ కోపం వచ్చినప్పుడు మన మొహం అందవికారంగా ఉంటుంది, మన మనసు సరిగ్గా ఉండదు, మన స్థితి సరిగ్గా ఉండదు, ఏం మాట్లాడుతున్నామో తెలీదు, చేతిలో వస్తువులు విసిరేస్తాము, కింద పడి కొంతమంది దొల్లుతారు, కాళ్ళు కొడతారు, చేతులు కొడతారు, గట్టి గట్టిగా అరుస్తారు. ఎంతో ఉపకారం చేసిన వాళ్ళ మీద కూడా ఏదో ఒక మాట అనేస్తాం. అమ్మైనా సరే, నాన్నైనా సరే, తోబుట్టువులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే. కాబట్టి ఏంటి, కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఉంటాం? చాలా అందవికారంగా ఉంటాం. ఉంటావా? అలా అందవికారంగా తయారైంది అనమాట తలుపు. తర్వాత అప్పుడు అనిపించింది కొడుక్కి, ఏంటి ఆ కోపం తెచ్చుకోకూడదు, నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని అనిపించింది అనమాట. ఇప్పుడు ఏం చేశాడు తండ్రి? మళ్ళీ ఇంకొక ఉపాయం చెప్పాడు. మరి నువ్వు ఎప్పుడైతే కోపం అణుచుకున్నావో, నీకు తెలిసింది కదా తలుపు అంతా పాడైపోయిందని, నీకు గుణపాఠం వచ్చింది కదా, అర్థమైపోతుందా నేను చెప్పేది మీకు అందరికి? నీకు తెలిసింది కదా. ఇప్పుడు నువ్వు కోపం కంట్రోల్ చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క మేక తీసేయి. మేకలు తీయడం మొదలెట్టాడు, మేకలన్నీ తీసేసాడు కొన్నాళ్ళకి. ఇప్పుడు చాలా సార్లు కోపం వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఏమి నాన్న ననలేదు, అమ్మ ననలేదు, టీచర్ ననలేదు, ఫ్రెండ్స్ ననలేదు, వస్తువులు విసరలేదు, పేచీలు పెట్టలేదు. కోపం మేకలన్నీ తీసేశాడు. అప్పుడు తలుపుకి ఏముంటాయి? రంధ్రాలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఎవరైనా మన రాని మాటలన్నీ అనేసాం, మళ్ళీ వెంటనే సారీ చెప్తాం.